వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక మరో వివాదంలో చిక్కుకున్నారు. తరచూ వివాదాల్లో ఉండే ఆమెకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూలక్ ఇచ్చింది. బుట్టా రేణుక దంపతులు ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠ 310 కోట్ల రుణం తీసుకున్నారు. వీరికి హైదరాబాద్లో వ్యాపార విద్యా సంస్థలు ఉన్నాయి. బుట్టా రేణుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్స్ట్రక్షన్ సర్వీస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కార్యకలాపాల కోసం 15 ఏళ్ల కాల వ్యవధిలోనే వడ్డీ అసలు చెల్లించేలా 2018లో ఈ రుణం తీసుకున్నారు. మొదట్లో నెలవారీ కింద 40 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత వాయిదాలు చెల్లించకపోవడంతో ఇచ్చిన అప్పు అసలు కలిపి 340 కోట్లకు చేరింది. ఒప్పందం ప్రకారం బుట్టా రేణుక దంపతులు ప్రతి నెల 3.40 కోట్ల చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ భారం అధికంగా ఉందని, కొన్ని ఆస్తులు విక్రయించి రుణానికి రీషెడ్యూల్ చేయాలని బుట్టా దంపతులు కోరినట్లు సమాచారం. అయితే వారి ప్రతిపాదనను ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అధికారులు తిరస్కరించారు. గత 5 ఏళ్ల నుంచి రుణం చెల్లింపులో విఫలం కావడంతో బెంగళూరు బ్రాంచి అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. స్పందన లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. అప్పు వసూల్లో భాగంగానే కేసు నమోదు చేశారని తెలిసింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బుట్టా దంపతులకు చెందిన 145 కోట్ల విలువ చేసే 5,000 గజాల ఆస్తిని వేలం వేశారు. అయితే ఈ కొనుగోలుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. మాదాపూర్లో 7,205 గజాల విస్తీర్ణం ఉన్న బుట్టా కన్వెన్షన్ను వేలం వేస్తే అక్కడ కూడా స్పందన లేదు. వాస్తవానికి భారీ డిమాండ్ ఉన్న ఆస్తులు ఇవి. అయితే కూడా బుట్టా రేణుక రాజకీయాల్లో ఉండడంతోనే వేలంలోకి పాడుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఎవరూ ముందుకు రాలేదని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్పు రాబట్టుకోవడానికి హెచ్ఎఫ్ఎల్ సంస్థ మరోసారి ఆస్తుల వేలానికి సిద్ధమవుతోందని సమాచారం. ఇక ఇదిలా ఉంటే వివాదంపై బుట్టా రేణుక స్పందన భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు తన భర్త చూసుకుంటారని చెప్పుకొచ్చింది. రుణం విషయంలో వేలానికి వచ్చినట్లు మాత్రమే తెలిసిందని, అంతకు మించి తెలియదని బుట్టా రేణుక చెప్పారు.
వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక మరో వివాదంలో చిక్కుకున్నారు. తరచూ వివాదాల్లో ఉండే ఆమెకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఝలక్ ఇచ్చింది. బుట్టా రేణుక దంపతుల ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ 310 కోట్లు రుణం తీసుకున్నారు. వీరికి హైదరాబాద్లో వ్యాపార విద్యా సంస్థలు ఉన్నాయి. బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కార్యకలాపాల కోసం 15 ఏళ్ల కాల వ్యవధిలో వడ్డీ అసలు చెల్లించేలా 2018లో ఈ రుణం తీసుకున్నారు. మొదట్లో నెలవారీ కింద 40 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత వాయిదాలు చెల్లకపోవడంతో ఇచ్చిన అప్పులు అసలు వడ్డీ కలిపి 340 కోట్లకు చేరింది. ఒప్పందం ప్రకారం బుట్టా రేణుక దంపతులు ప్రతి నెల 3.40 కోట్ల చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ భారం అధికంగా ఉందని, కొన్ని ఆస్తులు విక్రయించి రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని బుట్టా దంపతులు కోరినట్లు సమాచారం. అయితే వారి ప్రతిపాదనను ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అధికారులు తిరస్కరించారు. గత 5 ఏళ్ల నుంచి రుణం చెల్లింపులకు విఫలం కావడంతో బెంగళూరు బ్రాంచి అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. స్పందన లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. అప్పు వసూల్లో భాగంగా కేసు నమోదు చేశారని తెలిసింది.